మీరు అన్ని రాష్ట్రాలకి శాలరీ ఇవ్వలేదండి. ముందు ఆవిడకి శాలరీ ఇవ్వండి, చక్క ఫేమస్ అయిపోతుంది. మళ్ళీ వైసీపీ అంతా రాష్ట్రం అంతా మోగుద్ది ఒకసారి. మీరు సమాధానం లేక ఎందుకండి మీకు ఆన్సర్ ఉంటే చెప్పండి. ప్రభాకరన్ కూడా అమెరికాలో చెప్పండి. మీకు ఆన్సర్ లేకపోతే చెప్తున్నాడు. మీకు చదువుకోండి. మాట్లాడేస్తే ఎలాగండి మీరు? మీరే స్టార్ట్ చేశారు. వాడుకుని వదిలేశారంటే శ్రీరెడ్డి గారిని. మీరు ఆవిడే చెప్తుంది, మేం కాదు. 4.5 ఏళ్ళు మాత్రం మీరు ఖండించరు, ఇప్పుడు మాత్రం మాకు సంబంధం లేదంటారు. ఏది ఆఖరి నెలలో వచ్చి. మరి అదేంటో నాకు తెలియదు. 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషించాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఎక్కడా అడ్డుకున్నటువంటి పరిస్థితి లేదు. కేడర్ని మేము ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న సమయంలో చేసినట్టు 2014 నుంచి 19 వరకు చేయలేదు. ఆయన 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అప్పుడు ప్రొటెక్షన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ రాజకీయ పార్టీగా ఆయన చేసినటువంటి ధర్నాలు చేసినా, ఏ పని చేసినా వారికి సెక్యూరిటీ ఇచ్చి వారిని అడ్డుకోకుండా రాజకీయంగా చూసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాన్ని ఫ్యాక్షన్గా చూసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రభుత్వంలో ఒక చిన్న నిరసన చేయడానికి అవకాశం లేదు. తెల్లారిపాటికి పోలీసులు వస్తారు, వెళ్ళే వాళ్ళని ఆపుతారు. అంతెందుకండి, అసలు ఒక యువకుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే మాట్లాడడానికి అవకాశం లేకుండా చేశారు. ఇంత దారుణాలు చేసి పీకలు కోసి మేడ మీద నీతులు చెప్తా ఉన్నారు. మేము తిడతా ఉన్నారు. తిడితే మీరు అట్లా తిట్టబట్టే కదా ఈ రోజు మీ బతికిట్టా అయింది. మీ బతికే ఎందుకైందా ఇట్లా అనేది ఆలోచించుకోకుండా మేము ఏం తప్పులు చేస్తే మేము ఈ పరిస్థితికి వచ్చాం, ఈ తప్పులు చేయకుండా ఉండాలనేటువంటి ఆలోచన లేకుండా ఇప్పుడు కూడా కొంచెం కూడా వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని అగౌరవంగా మాట్లాడుతూ ఏకవచనంతో మాట్లాడుతూ మేము ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే వీరు మాత్రం అగౌరవంగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళ సభ్యత ఏంటి, వీళ్ళ సంస్కారం ఏంటి? అంటే వీరు రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాకు వచ్చే ప్రయత్నం కూడా లేదు. వీళ్ళు గతంలో ఏ విధంగా అయితే బూతులు తిడతా ఉన్నారో కొంత కూడా మేము అంతే తిడతామని చెప్తా ఉన్నారు. డే లైట్ లో అసలు భయం లేకుండా బంకు లేకుండా తిడతామని చెప్తా ఉన్నారు. ఈ పార్టీకి ఇంతే. ఇప్పుడు మనుషులు అనుకోండి, అన్నం కూర పప్పు తింటాం. జంతువులు ఏం చేస్తాయి? రోజు ఇలా గడ్డి మాత్రమే తింటాయి, వేరే కూరలు తినడానికి అవకాశం లేదు కదా. మనుషుల్లాగా ప్రవర్తించడం నేర్చుకోండి. తిడతామని చెప్తా ఉన్నారు, అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. వర్మ గారు, ఈ డిబేట్ మొత్తం చూడండి. నేను చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ ఏకవచనంతో మాట్లాడలేదు. మొత్తం చూడండి, మీరు మొత్తం ఉండండి. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ మేము అగౌరవంగా మాట్లాడలేదు. మీరు ఈరోజు కొడాలి నాని గారు ఎందుకు తిడుతున్నారంటే మేము చెప్పిన ఆన్సర్ ఏంటి? ఆయన టీడీపీ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన వ్యక్తిగత అనుభవంతో ఆయన అంటున్నాడు కాబట్టి ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఆయన ఇప్పుడు సరైన ట్రీట్మెంట్ ఇవ్వడు. అంటే అందుకని జక్కంపూడి రాజు చెప్తా ఉన్నాడు కదా, మీ ప్రభుత్వం గురించి 10 రోజులు ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు కదా, మీ అధికారం ఎలా చలాయించారో, ఎమ్మెల్యేలకి కనీసం గౌరవం లేకుండా ఏ విధంగా చేశారో మీ జక్కంపూడి రాజానే చెప్తా ఉన్నాడు కదా, మీ నాయకులే చెప్తా ఉన్నాడు కదా. ఒకటి, మీరు దాడులకి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఇవి వాళ్ళు చిన్న పిల్లలు కోడిగుడ్లు వేసారా, రాళ్ళు వేసారా, కత్తులు వేసారా, చిన్న పిల్లలని చాలా ముద్దుగా మురిపంగా ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు వర్తలు కూడా వాళ్ళు ఆ పిల్లల్ని చాలా ప్యాంపర్ చేస్తున్నారు. రేపు ఇంకోటి నాటు బాంబులు ఇచ్చో ఇంకో బాంబులు ఇచ్చో పంపించి పాపం కోడిగుడ్లు విసిరేసిన అలవాటుతోటి బాంబులు కూడా విసిరేశాడని వీళ్ళు ముగ్గురు మీరు సమర్థించిన వాళ్ళు రేపు అది విసిరేస్తే మీరు సమర్థించాలని చెప్పండి. రామ్ కుమార్ గారు, ఇండి కూటమి వైపు జగన్మోహన్ రెడ్డి గారిని వస్తున్న టాక్ ఏం ఇబ్బందా మీకు ఏపీలో? నెక్స్ట్ మాకు అస్సలు ఎటువంటి ఇబ్బంది లేదండి. అల్టిమేట్ గా జరిగేది అదే. ముందుగా ఇందాక నేను చెప్పాను ఓపెనింగ్ కామెంట్స్ లోని, ఆల్రెడీ అక్కడ ఉన్న రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్న రాజ్యసభ సభ్యుడు మొన్న తెలంగాణలో కాంగ్రెస్ కి ఓటేయండి అని ఓపెన్ గా చెప్పారు. అదే కొబ్బరికాయ కొట్టడం.
నెక్స్ట్ ఏంటంటే ఈయన రుణం తీర్చుకునే అవకాశం ఈ నాటకు వచ్చింది. ఈ జైల్లో పెట్టాడు కాబట్టి ఈయన ఫేమస్ అయ్యి సీఎం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. జైల్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ కాబట్టి ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి దాని వైపు ఈయన వెళ్ళిపోవడం ఖాయం. ఇప్పుడు ఇందులో ఉన్న ఎమ్మెల్యేలు 4-5 తప్పితే, క్రికెట్ టీంలో ఉన్న 11 మందిలో 4-5 తప్పితే మిగతా వాళ్ళు కూడా ఓ పక్కకు వచ్చేస్తారు. ఆ 4-5 మాత్రం వెళ్ళి కాంగ్రెస్ లో మెర్జ్ అయిపోతారు. ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారు కూడా అక్కడ ఉన్న ఒక డిప్యూటీ సీఎం తోను 2-3 మంత్రులతోనూ కలిపి నిన్న సాయంత్రం మన సాయంత్రం కూడా మీటింగ్ జరిగినట్టుగా వినికిడి వినపడుతుందండి. ఇవన్నీ ఈవేళ కాకపోతే రేపన్నా బయట ఉత్తరాంధ్రలో ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు కదండి, అనకాపల్లి. అవును, ఆయన ఎవరితో టచ్ లో వెళ్ళారు? బొత్స సత్యనారాయణ గారు, ఆయన 2 మంత్రులు కలిసి మొన్న సాయంత్రం మీటింగ్ విశాఖపట్నంలో నెక్స్ట్ ఏంటి మనం ఇటు చేయాలని. ఈ పార్టీ వైపు వెళ్తే ఆల్రెడీ అది కూటమిలో ఉంది, అటు వెళ్ళడం వేస్ట్. కూటమికి ఎగ్నెస్ట్ కొన్ని మీరు అన్నట్టే ఇండియా వైపు వెళ్తేనే, INDIA ఎలయన్స్ కి వెళ్తేనే మనకి ఏమైనా అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ లో ఉన్నది కాబట్టి పాత గుర్తుకి వెళ్ళిపోతాం. అక్కడైతే మన పరిచయాలు పాత మిత్రులు ఉన్నారు కాబట్టి బాగా జల్లవచ్చు. ఇటు రావడం చాలా ఏదో 4-5 ఏళ్ళు వాడుకోవడం సరిపోయింది కానీ ఇది నిలకడలేని పార్టీ ఎన్నో నాళ్ళు ఉండదు. అదైతే జాతీయ పార్టీ ఉంటుందని వెనక్కి వెళ్ళిపోతున్నారటండి ఆయన. అలాగే ఇక్కడ ఉన్న అక్కయ్య కూడా ఉన్నారు కదండి, వారికి అన్నయ్య ఎలాగున్నాడో అక్కయ్య కూడా ఉంది. ఈ అక్కయ్యని పట్టుకుని వెళ్ళిపోతే మళ్ళీ ఈవేళ కాకపోతే రేపైనా కేసులు బయటపడితే జైలుకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇది ఉండేది కాదు. మనం అటు వెళ్ళిపోవాలని కూడా ఉత్తరాంధ్రలో ఉన్న నాయకులు అందరూ కూడా చూడండి వెరీ సూన్ జంప్ అయిపోతారు. నేను చెప్పినట్టు రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ కూడా 2/3 కట్ అయిపోయి ఇటు పక్కకు రాకపోతే చూడండి వర్మ గారు, ఉన్న రాజ్యసభ మెంబర్స్ అంతా కూడా. వర్మ గారు, గతంలో కూడా మీకు బాగా తెలుసు, ద్వారంపూడి గారు జన సైనికుల్ని వీర మహిళని వెంటపడి కొట్టిన తరుణానికి అన్నయ్య రియాక్ట్ అయ్యారు. నోవాటల్లో కూడా అన్నయ్యని బంధించి చాలా మంది మీద తప్పుడు కేసులు వేసి జైల్లో పెట్టిన దృశ్యం కూడా మీకు తెలుసు. అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ గౌరవ చంద్రబాబు గారి మీద చేతిలో ఏవి ఆయుధాలు కూడా ఉండవండి. ఆయన మైక్ ఎత్తుకు కూడా మాట్లాడరు, ఎందుకంటే ఆయన ఒక హిడెన్ కెమెరాతో లేకపోతే హిడెన్ మైక్ తో మాట్లాడతారు. అటువంటి చేతిలో ఏమీ లేని వ్యక్తి మీద కూడా అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ వేశారు, అంగళ్ళ కేసు. సో ఇటువంటి పరిస్థితులన్నీ ఎదుర్కొని దాటుకొని వచ్చామండి రాష్ట్ర ప్రజలం అందరం. ఊపిరి తీల్చుకో మహిష్మతి అన్నట్టుగా బతికి ఈ రోజు బయటకి ఇంత భారీ మెజారిటీతో వచ్చారు. వాళ్ళకేమీ లేదు కదా వీళ్ళని పట్టుకొని వచ్చారు, వీళ్ళకేం లేదు కదా వాళ్ళని పట్టుకొని వచ్చారంటూ మేడం గారు ఎవరికి వాళ్ళని తక్కువ చేస్తున్నారు. అందరం కలిసి కూటమిగా వచ్చామమ్మా. ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో విసిగిపోయిన వాళ్ళు టీడీపీ, జనసేన, బీజేపీనే కాదు, మీ వైసీపీ సర్పంచులు పాపం ఏ పనులు చేయలేక వచ్చిన ఫండ్స్ ఏం చేయాలో అర్థం కాక శనివారం వచ్చిన ఫండ్ సోమవారం మాయమైపోతుంది. కనీసం రోడ్లు వేయించుకోలేకపోతున్నాం. శ్మశానానికి గోడలు కట్టకపోతే శవాల్ని కుక్కలు పీక్కుపోతుంటే అయిపోయింది కదండి, ఆ టర్మ్ అయిపోయింది. వాళ్ళు ఏం చేయలేదని మీరు అవకాశం ఇచ్చారు కదా, మీరు అన్ని చేయించండి. అభివృద్ధి కోసం కూటమి కలవడం జరిగింది వర్మ గారు. ఓకే, ఖచ్చితంగా ఓకేనండి, ఖచ్చితంగా అభివృద్ధి చేయండి. ఎవరు చేసిన అభివృద్ధి